తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 1/4/2026 రైతు భరోసా సంబంధించి ఏవైతే మనకి రైతు భరోసా నిధులు ఉన్నాయో ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఎకరం నుంచి ఎవరికైతే రైతులు ఆ పై ఉన్న వాళ్ళు ఉన్నారో, అంటే ఇక్కడ చాలామంది రైతులకు ఏమైందంటే ఎకరం, ఎకరన్నర, 2 ఎకరాలు ఉన్నా వీళ్ళకి కేవలం వచ్చేసి 6,000 రూపాయల లెక్కన డబ్బులు పడ్డాయన్నమాట. అయితే ఇప్పుడు ఎవరికైతే ఎకరం పైన ఉన్న డబ్బులు, అంటే ఇక్కడ మనకి ఎకరన్నర, ఎకరం 10 గుంటలు, ఎకరం 5 గుంటలు ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే 6,000 పైన పడి ఆగిన వాళ్ళు, అంటే కేవలం 6,000 పడే ఆగిన వాళ్ళు ఉన్నవాళ్ళంటే వాళ్ళ కోసం అయితే ప్రభుత్వం అయితే మళ్ళీ డబ్బులు అయితే విడుదల చేస్తుంది అనమాట. ఈరోజు ఏ ఏ జిల్లాల వారికి అమౌంట్ పడబోతుంది, ఎవరెవరికి పడబోతుంది దాని గురించి నేను క్లియర్గా మీ అందరికైతే ఈ వీడియోలో అయితే స్పష్టత ఇవ్వబోతున్నాను అనమాట. మీరు చేయవలసింది ఏం లేదు, ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారంటే మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉంది, మీకు మొన్న అమౌంట్లో ఎంత ఎంత అమౌంట్ ఆగింది, ఓకేనా. ఒకవేళ మీకు మొన్న ఎకరంలో మీకు ఎకరంన్నర ఉంటే ఒకవేళ అక్కడ మీకు 6,000 పడి మిగతా 3,000 పడలేదు కదా, సో అలా ఎవరికైనా ఎంతెంత అమౌంట్ ఆగింది అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే మీ జిల్లాల వారికి ఈరోజు ఎప్పుడు పడుతుంది, ఈరోజు మొత్తంగా ఏ జిల్లాల వారికి ప్రభుత్వం అయితే అమౌంట్ విడుదల చేస్తుంది అన్న దాని గురించి మీ అందరికీ స్పష్టంగా క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్తాను. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే ప్రభుత్వం మీకు ఆల్రెడీ తెలుసు మొత్తం 9,000 కోట్లు అయితే మనకైతే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయాలి. మొన్న ఏదైతే మొదటి విడత స్టార్ట్ అయిందో ఆ మొదటి విడతలో ప్రభుత్వం కేవలం ఏం చేసిందంటే 4,500 కోట్లు మాత్రమే విడుదల చేసిందనమాట. ఇలా 4,500 కోట్లు విడుదల చేయడం వల్ల ఏమైందంటే కేవలం ఎకరం లోపు ఉన్న అందరికి మాత్రమే డబ్బులు పడ్డాయి. అంటే ఎకరన్నర ఉన్న, 2 ఎకరాలు ఉన్న కేవలం 6,000 చొప్పున అయితే ప్రభుత్వం వేసిందనమాట. అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని ఒక నిర్ణయం ఎంచుకుంటూ ఏమని చెప్పిందంటే ఇప్పుడు ఎవరికైతే ఇలా పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ అమౌంట్ అయితే విడుదల చేస్తున్నాం. ఈసారి వచ్చేసి మొత్తం 5 ఎకరాల లోపు, 6 ఎకరాల లోపు ఉన్న వారికి ఏప్రిల్ 1, 2, 3, 4, 5, 6 ఓకేనా, ఏప్రిల్ మొదటి వారం వరకు ఈ 5 ఎకరాల లోపు వరకు అయితే పూర్తి చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ 7 నుంచి మనకైతే 14వ తారీఖు వరకు అక్కడ ఎవరికైతే 6, 7, 8, 9, 10, 15 ఎకరాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికైతే అప్పుడు అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీ అందరికీ ఏంటంటే మొత్తంగా వచ్చేసి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం అయితే అమౌంట్ అయితే విడుదల చేస్తుందన్నమాట. మళ్ళీ మనకి ఇది రెండో విడతలో, ఈ రెండో విడతల్లోనే మొత్తం అందరికైతే అమౌంట్ అయితే వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది. అమౌంట్ ఖాతాలో పడ్డ తర్వాత తప్పకుండా వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అమౌంట్ విషయంలో మీ అందరికి క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే మొత్తం 31 జిల్లాల్లో ఉన్న రైతులందరికీ అమౌంట్ విడుదల చేస్తుంది కాబట్టి తప్పకుండా మీకు కూడా అమౌంట్ అయితే పడుతుంది. అమౌంట్ పడగానే ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి. మొన్న అమౌంట్ పడ్డప్పుడు కూడా ఎవరైతే కామెంట్ చేయలేదు, 6,000 చొప్పున పడుతున్నాయని చెప్పినట్టుగానే అమౌంట్ పడ్డాయి, కానీ అప్పుడు ఎవరు కామెంట్ చేయలేదు. ఈసారి అమౌంట్ ఎవరికైతే ఎక్కువ పడ్డ తర్వాత, అంటే ఇప్పుడు మనకి 6,000 పైన పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటారో ఇప్పుడు పడతాయో వాళ్ళు వచ్చేసి మీది ఏ జిల్లా, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంటే ఎంత మొత్తం అమౌంట్ పడ్డది అన్న దాని గురించి కామెంట్ చేయండి. అలానే మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి వరి పంట వేసిన వారికి 500 రూపాయలు బోనస్ డబ్బులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అన్నది మీకు ఆల్రెడీ తెలుసు. అయితే ఈ 500 రూపాయలు బోనస్ డబ్బులు కూడా ఈసారి అయితే కలిపి వేస్తున్నట్టు మనకైతే ఒక స్పష్టత వచ్చిందనమాట. ఎవరికైతే మొన్న అమౌంట్ ఆగి మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం మళ్ళీ ఈ బోనస్ డబ్బులు అనేవి మళ్ళీ యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మళ్ళీ మీ అందరి ఖాతాలో బోనస్ డబ్బులు అయితే పడతాయి. ఇంకా అమౌంట్ విషయంలో ఏమన్నా క్లారిటీ కావాలనుకున్నా ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులందరికీ అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమౌంట్ అనేది ఈరోజు రేపు ఎల్లుండిలో అందరి ఖాతాల్లో అమౌంట్ అయితే పడుతుంది. తప్పకుండా అమౌంట్ పడ్డ తర్వాత మీరు ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు ఇంకొక స్పష్టత ఏమని ఇవ్వాలంటే అమౌంట్ కనుక మీకు పడాలంటే మాత్రం మీ భూములు అనేవి సాగు భూములు అనమాట. మీ భూములు సాగు భూములు అయితే మాత్రం తప్పకుండా మీకు మీ ఖాతాలో అమౌంట్ పడుతుంది. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు కాకపోతే మాత్రం మీకు అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే చెల్లించదు, ఓకేనా. అమౌంట్ అనేది మొత్తం 20 రోజుల్లో మొత్తం అందరి ఖాతాల్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ మొదటి వారం, రెండో వారం లోపు అందరి ఖాతాల్లో అమౌంట్ పడుతుంది. అమౌంట్ పడ్డ తర్వాత నాకు తప్పకుండా ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి కూడా అయితే అనుకుంటున్నాను అనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి మీకు ఏంటంటే భూములకి, ఇక్కడ సాగు భూములకి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఏంటంటే చాలామంది సాగు చేయని భూములు ఉన్నాయన్నమాట. వాటి వల్ల ఏమైందంటే ఇక్కడ అమౌంట్ అనేది అందరికీ రిసీవ్ అవ్వట్లేదు. సో అమౌంట్ రిసీవ్ అవ్వాలంటే మాత్రం తప్పకుండా మీరైతే మీ భూములు అనేవి అయితే సాగు భూములు అయితే ఉండాలన్నమాట, ఓకేనా. ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే షేర్ చేసేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. తప్పకుండా అయితే ఈ వీడియో యూస్ఫుల్ అయిందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను.